మరో 5 రోజుల్లో కుంభరాశి వారికి ఊహించని ధనలాభం. మళ్ళీ చెప్తున్నా, నా మాట విని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాటు మాత్రం చెయ్యకండి. మరి కుంభరాశి వారికి మరో 5 రోజుల్లో జరగబోయేదేంటి? వారికి ఊహించని ధనలాభం అనేది ఎలా రాబోతోంది? ఈ విషయాలు సవివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, శతభిష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కుంభరాశి జాతకులుగా పేర్కొంటారు. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుటుంబాన్ని ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది. జలకుంభం ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా వస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పారు. ఈ రాశిలో అంటే ఈ కుంభరాశిలో జన్మించిన వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టే వీళ్ళని ఒక చిన్న మాట అన్నా కూడా ఊరికే నొచ్చుకుంటారు. అంతేకాకుండా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వారికి వారే సమస్యల్లో చిక్కుకునేటటువంటి ప్రమాదం అనేది ఉంది. ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలా ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం అస్సలు నచ్చదు వీళ్ళకి. ఉన్నదున్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన శరీరాన్ని కలిగి గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది. సౌందరమైనటువంటి స్వరూపంతో పాటు ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనపడతారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కార్యదీక్షత ఉంటుంది, దక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్య మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు, బయట పెట్టరు. తమకు ఎంత ఆస్తిపాస్తులున్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. ఎప్పుడూ కూడా గుంభరంగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా, సన్నగా ఉంటారు. అయినా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించి మంచి ఎత్తులో, తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల శత్రువులు ఎక్కువగా తయారవుతారు. వీళ్ళకి మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయే అవకాశాలుంటాయి. అయినా కూడా తమ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో వీరు చిక్కుకుంటారు. ఇక ఈ కుంభరాశి వారు సహజ లాభస్థానమైన అందులో పాపగ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు తాము చేసే పనుల్లో వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఏ పని చేసినా కలిసి రావడం లేదు, ప్రయోజనం లేదు. కార్యనిర్వహణలో శ్రమే ఉంటోంది కానీ లాభాలు లేవు. పెద్దల ఆశీస్సులు లభించడం లేదు. వారి అనుకూలత నా పట్ల లేదు. పొందదగిన లాభాలు పొందలేక ఎప్పటికీ సమస్యల్లో కూరుకుంటున్నాను మొదలైన ప్రశ్నలు, లాభాభావ లోపాల వల్ల కలిగే ఆలోచనలు, వేసే ప్రశ్నలు మిమ్మల్ని పూర్తిగా మార్చుకునే విధంగా తయారు చేస్తాయని చెప్పుకోవచ్చు. లాభాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్న లాభంలో త్రికస్థానాధిపతులు ఉన్న లాభాధిపతి లాభస్థానం అశుభ గ్రహాలతో త్రికాధిపతులతో కూడి ఉన్న సంబంధాన్ని పొందిన అష్టక వర్గుల్లో దశమం కన్నా లాభంలో తక్కువ బిందువులున్నా, 24 కన్నా తక్కువ బిందువులున్నా, భిన్నాష్టక వర్గులో గ్రహం దశమం వ్యయాల కన్నా తక్కువ బిందువులనిచ్చినా, 4 కన్నా తక్కువ బిందువులనిచ్చినా సాధారణంగా లాభభావ లోపాలుగా పరిగణించాలి. అందరి లాభాలను తాము దోచేసే ఉద్యోగాదులు చేయటం, పక్కవాని శ్రమను తాము ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయటం, ఇతరులకు ఆనందం లేకుండా చేయటం, లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం లేదు అనిపించే విధమైన ప్రవర్తన, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యాదులతో నాశనం చేయడం వంటి పూర్వ కర్మల వల్ల కలిగే లోపాలు
లాభభావ లోపాలుగా కనిపిస్తూ ఉంటాయి ఈ కుంభరాశి వారికి. అయితే వీరు ఈ కర్మలని శుద్ధి చేసుకోవడానికి ఈ లోకానికి రావడమే లాభం. ఈ ప్రయోజనం కోసమే పరమాత్మకు కృతజ్ఞత తెలియచేస్తూ ఉండాలి. ఎవరు ఏ లాభాలు పొందుతున్నా అవి తమకే అందుతున్నంత ఆనందాన్ని పొందడం, ఎదుటివారి శ్రమకు తగిన ఫలితాన్ని అందించే ప్రయత్నం, వ్యాపారాదుల్లో అతి లాభాలను తగ్గించుకొనడం, వచ్చిన ప్రయోజనాలను మళ్లీ సత్కార్యాచరణ కోసం వినియోగించటం వల్ల లాభాభావ లోపాలను నివారించుకునే అవకాశం ఉంటుంది. శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ పూర్ణమైనవే. వీరితో ఏ పని చేసినా ఆనందమే కలుగుతుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలే ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల ప్రతిక్షణం ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నాను. లోకంలో అందరిలోనూ ఉన్న పరమాత్మ నాకు అందరి ద్వారా లాభాలను, మేలును, ప్రయోజనాలనే కలిగిస్తాడు అనే భావనల వల్ల లోప నివారణలకు అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి. వీరు ఎప్పుడూ కూడా మనస్సులో ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. మరి రాబోయే 5 రోజుల్లో కుంభరాశి వారికి ఊహించని ధనలాభం రాబోతోందని చెప్పుకున్నాం. అది ఎలా అంటే కనుక, కుంభరాశి వారికి మరో 5 రోజుల్లో వారు ఊహించని విధంగా కోర్టు తీర్పులు వారి వైపుకు రావడం గాని, ఇక వారు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలతో రిటర్న్స్ ఇవ్వడం గాని, వారు ఎప్పుడో కొన్నటువంటి ఏదైతే భూమి ఉందో అది సడన్ గా పెరగడం గాని, ఇలాంటివన్నీ జరగడం వల్ల చక్కగా ఈ యొక్క కుంభరాశి వారికి ధనలాభం అనేది కలగబోతోంది. అది కూడా ఊహించని ధనలాభం అనేది కలగబోతోందని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా పూర్వీకుల నుంచి ఈ కుంభరాశి వారికి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు వీరి పేరుకు రావడం, ధన రూపంలో కానీ, అదే విధంగా ఇల్లు, స్థలం ఇలాంటి వాటి రూపంలో కానీ, పొలాలు లాంటి వాటి రూపంలో కానీ చక్కగా వీరికి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఊహించని, అనుకోని, అసలు మన ఆలోచనల్లో కూడా లేనటువంటి ధనలాభం అని చెప్పుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వారు ఈ పొరపాటు మాత్రం చేయకూడదు. అదేంటి అంటే, మీ యొక్క భాగస్వామిని అంటే వ్యాపార భాగస్వామిని మాత్రం నమ్మకండి. ఖచ్చితంగా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ వ్యాపార భాగస్వామ్యుల వల్ల నష్టపోయి బాధపడుతున్న కుంభరాశి వారు ఇక భాగస్వామ్య వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం అనేది చాలా చాలా మంచిదని చెప్పి, ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో అలా వెళ్లకుండా ఉండడం మంచిది అని చెప్పి చెప్పబడుతోంది జ్యోతిష్య పండితుల ద్వారా. ఎవరైతే ఈ భాగస్వామ్య వ్యాపారం నుంచి తప్పుకుంటారో వారు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకోగలుగుతారు. వ్యాపార భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనవసరమైన ఇబ్బందులు, చిక్కులు, దాంతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి నష్టాలను కూడా చవిచూసేటటువంటి పరిస్థితులు ఈ 2024 సంవత్సరంలో వీరు చూడబోతున్నారు. అయితే 5 రోజుల్లో వినబోయే ఈ శుభవార్త వీరి యొక్క జీవితానికి ఆర్థిక పరమైన అభివృద్ధిని, ఇక అదే విధంగా ఆర్థిక పరమైన పరిపుష్టిని ఇచ్చినప్పటికిన్నూ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా భాగస్వామ్యులతో. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.